సో హాయ్ అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా కుక్క పిల్ల, నిన్న నాకు దొరికింది ఇది రోడ్డు మీద. సో అయితే దీనికి నీట్గా స్నానం చేయించి నేను మా ఇంటికే తీసుకెళ్ళి దీన్ని తుడిచి దీనికి మళ్ళీ నేను నీట్గా పెడిగ్రీ అది పెట్టాను. మా ఇంట్లో ఆల్రెడీ 2 డాగ్స్ ఉన్నాయి, అవి బాధపడుతున్నాయి. అండ్ అలాగే వీధిలో తీసుకెళ్ళి వదిలితే కూడా వేరే కుక్కలు చంపేస్తాను చెప్పేసి ఈ కుక్కను తీసుకుని నేను చాలా అపార్ట్మెంట్స్ అయితే తిరిగాను. ఒక వాచ్మెన్ అంకుల్ ఏంటంటే దీన్ని అడాప్ట్ చేసుకోవడానికి రెడీ అయ్యారనమాట. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే సో పైన ఉన్న సార్, ఆ సార్కి నేను చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను. నేను దీనికి ఒక తాడు అలాగే ఒక బెల్ట్ కూడా ఇచ్చారనమాట, దీన్ని పెంచమని చెప్పారు. సో ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్. ఇంకా హ్యుమానిటీ అనేది ఇంకా ఉంది అని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చూసారు ఎంత బాగున్నారో, వీడు అమాయకంగా ఉన్నాడు. సో మగవాడాడు. సో ఎవరికైనా సరే మీకు ఇలాంటి డాగ్స్, మీకు ఒకవేళ ఎవరికైనా ఇలాంటి డాగ్స్ కనిపిస్తే అశ్రద్ధ అయితే చేయొద్దు. తప్పనిసరిగా దాన్ని SPHC అనే ఒక డాగ్ అడాప్షన్ ఉంటుంది, దానికన్నా ఇవ్వండి. లేకపోతే క్లీన్ చేసి మీ ఇంటి దగ్గర ఎవరైనా సరే అడాప్ట్ చేసుకుంటారంటే వాళ్ళకు కూడా మీరు ఇవ్వచ్చు అనమాట. ఇది నాకు లిటరల్గా బురదలో దిగేసి మొత్తం బురద పూసుకుని నాకు దొరికింది. బట్ స్టిల్ నేను దాన్ని నా ఓన్ హ్యాండ్స్తోనే నేను క్లీన్ చేసి నేను అంకుల్కి అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి బెల్ట్ అలాగే దీనికి ఒక చైన్, ఒక థ్రెడ్ లాంటిది కూడా నేను వేశాను. చూడండి ఇది ఎలా ఉందో మీరు చూడొచ్చు. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్స్పిరేషన్గా తీసుకుని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.